హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ బ్లాగ్ గురించి చెప్పాలి అంటే మేమైతే తిరుపతిలో సమీపంలో ఉన్న చంద్రగిరి కోటకైతే వెళ్ళాము. ఈ కోట మనకి తిరుపతి నుంచి అయితే 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది. మనము ఈ తిరుపతి నుంచి చంద్రగిరి కోటకి వెళ్ళాలి అంటే తిరుపతి నుంచి చంద్రగిరికి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. మనకి చంద్రగిరి వరకు అయితే బస్సు ఉంటుంది. సో చంద్రగిరి నుంచి మనకైతే షేర్ ఆటోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం అక్కడ నుంచి అయితే ఆటోస్లో ఉంచి చంద్రగిరి కోట దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. అలా కాదు అనుకుంటే మనకైతే లేదు అనుకుంటే మనం ఓన్ వెహికల్స్తో కూడా వెళ్ళొచ్చు అనమాట. తిరుపతి నుంచి అయితే చాలా దగ్గరే మనకి చంద్రగిరి కోట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి రైట్ తీసుకున్నాక మనకైతే చంద్రగిరి అని అయితే బోర్డు వస్తుంది. సో మనం ఆ చంద్రగిరి బోర్డు నుంచి 100 మీటర్స్ వెళ్ళామంటే మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఆ చంద్రగిరి కోటకు వెళ్ళే దారి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనమైతే స్ట్రైట్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి చంద్రగిరి కోట దగ్గరికి అయితే ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పురాతనమైన గుడి అనమాట. అంటే రాజుల కాలంలో కట్టిన ఆంజనేయ స్వామి గుడి. మనకి ఇక్కడ మొదటిలోనే ఎత్తైన ద్వారం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టుపక్కల స్తంభాలు ఏ విధంగా అప్పట్లో కన్స్ట్రక్షన్ చేశారో. సో మనం ఆ ఎత్తైన మొదటి ద్వారం నుంచి లోపలికి వచ్చాక ఒక 200 మీటర్స్ తర్వాత అయితే మనకి రెండవ ద్వారం అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి ఎత్తైన గోడలతో నిర్మించి ఉంటారు. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది వచ్చి మనకి రెండవ ద్వారం అనమాట. ఇది మొత్తం కోటకి సంబంధించిన స్థలం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది కోటకి వెనక భాగము. ఇక్కడ మనం అయితే టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. గమనించారైతే మనకి ఆర్కలాజికల్ సర్వే వాళ్ళు ఈ చంద్రగిరికి సంబంధించిన ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే సర్వే అయితే చేశారు. సో ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా, చంద్రగిరి ఫోర్ట్ అనమాట. అలానే శ్రీ వెంకటేశ్వర విష్ణు టెంపుల్, అంటే ఇదైతే మన శ్రీనివాస మంగాపురం అని అంటారు. అలానే శ్రీ పరశురామేశ్వరం స్వామి టెంపుల్, ఇది గుడిమల్లంలో ఉంటుంది. అలానే గుర్రం కొండ ఫోర్ట్, ఇది వచ్చి గుర్రం కొండ దగ్గర అయితే ఉంటుంది. అలానే శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్ కోంపల్లి దగ్గర అయితే ఉంటుంది అనమాట. మనం ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ పర్ హెడ్ అయితే 30 రూపీస్. ఇక్కడైతే మనకి యాక్చువల్లీ ఫోన్ పే అలా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే వాళ్ళ వెబ్సైట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్కానరు, ఇక్కడ మనం స్కాన్ చేసుకొని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకొని మనం రైట్ సైడ్ అయితే కోటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే చేసి ఉంటారు. సో అక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఈ విగ్రహాలన్నీ మనకి ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు హిందూ దేవాలయాలకు సంబంధించిన విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. సో అప్పుడు ధ్వంసం చేసిన విగ్రహాలన్నీ ఇవే అనమాట. వీళ్ళ తవ్వకాల్లో అయితే ఇవి బయటపడ్డాయి. ముందుగా ఈ చంద్రగిరి కోట గురించి చెప్పాలి అంటే, ఈ చంద్రగిరి కోట వచ్చి ఇది ఒక చారిత్రక కోట. ఇది మొట్టమొదటిగా 11వ శతాబ్దంలోని భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి మండలం సంబంధించిన చంద్రగిరిలో నిర్మించబడింది. ఈ కోటని ఎక్కువ కాలం విజయనగర చక్రవర్తులు అయితే పాలించారనమాట. కానీ దీనిని 11వ శతాబ్దంలో అయితే యాదవ పాలకులు నిర్మించారు. ఇక్కడ మనం కోట లోపలికి వెళ్ళాక మనకి మొదటగా వచ్చేది రాజమహల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా కట్టారో అప్పట్లో. సో ఇది మొత్తం రాజమహల్. ఇప్పుడైతే దీనిని మ్యూజియంగా అయితే పెట్టారు. అంటే ఇందులో అయితే మనకి ఈ కోటకి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే వీళ్ళు సేకరించారనమాట. అంటే వీళ్ళకి తవ్వకాల్లో కొన్ని వస్తువులు అయితే దొరికాయి. సో దొరికిన వస్తువులు అయితే వీళ్ళు కొన్ని మ్యూజియంలో అయితే ఈ విధంగా భద్రపరిచారు. సో మనమైతే అవి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఫిరంగి అనమాట. అప్పట్లో ఈ ఫిరంగితో వీళ్ళైతే యుద్ధాలు చేసేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఏ విధంగా ఉన్నాయో చూడండి. మనకి ఎంట్రన్స్లోనే రెండు పక్కల ఈ విధంగా 2 ఫిరంగిలతో అయితే ఉంటుందన్నమాట. ఈ కోట మొత్తం 3 అంతస్తులతో అయితే ఉంటుంది రాజమహల్. అలానే రాణిమహల్ కూడా ఉంటుంది ఇక్కడే. సో అది వచ్చి 2 అంతస్తులతో అయితే ఉందన్నమాట. సో ఈ 3 అంతస్తుల్లోనూ వీళ్ళైతే మ్యూజియంకి అయితే ఉపయోగిస్తున్నారు. ఈ కోటకి సంబంధించిన కొన్ని విగ్రహాలు అనమాట. ఇవి నేను చెప్పాను కదా ఇంతకుముందు, ముస్లింలు ఈ కోటను ఆక్రమించుకున్న సమయంలో ఈ హిందూ దేవాలయాలు మొత్తం ధ్వంసం చేశారు. సో అప్పుడు ధ్వంసం చేసిన క్రమంలో కొన్ని విగ్రహాలన్నీ ఈ విధంగా అయితే విరిగిపోయాయి అన్నమాట. మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే అయితే ఎంట్రన్స్ అవుతానే మనకి ఇక్కడ కొన్ని ఖడ్గాలు అయితే ఉంటాయి. కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము, మొదటి అంతస్తుకి. అంటే అప్పట్లో చూడండి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారో. సో ఇక్కడ మనం పైకి వెళ్ళాక ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి ముందర. సో అవి చూసుకొని కొంచెం ముందరికి వెళ్ళామంటే మనకైతే రైట్ సైడ్ అయితే రాజ దర్బార్ అయితే ఉంటుంది. అంటే
అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడే అనమాట, అంటే ఏదన్నా మీటింగ్స్ అట్లా ఉంటాయి కదా, సభ జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాంగణంలోనే వాళ్ళైతే సభనైతే నిర్వహించేవాళ్ళు. మనం ఈ రాజదర్బార్కి ఎంటర్ అవుతానే మనకి మొదటగా అయితే ఎదురుగానే శ్రీకృష్ణ దేవరాయలు అయితే ఉంటారనమాట. అలానే దాని పక్కన అయితే మనకి వెంకటపతి దేవ మహారాయలు అయితే ఉంటారు. అలానే మనకి రైట్ సైడ్ అయితే అచ్యుతరాయలు, అలానే వరదరాజమ్మ అనే విగ్రహం అయితే ఉంటుంది. మనం రాజదర్బార్ నుంచి రైట్ సైడ్ వెళ్ళామంటే మీకైతే ఈ ఫిరంగి గుండ్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనించారైతే అప్పట్లో పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఫిరంగి గుండ్లు అయితే వాడుతున్నారనమాట. ఆ శత్రువుల పైన అయితే దాడి చేస్తుండేవాళ్ళు. ఇవి మనకి తవ్వకాల్లో అయితే బయటపడిన కొన్ని వస్తువులు అనమాట. ఇవి రీసెంట్గానే మనకి తవ్వకాల్లో బయటపడ్డాయి. సో వాటికి సంబంధించిన వస్తువులు ఇవి. ఇక్కడ మనకి తిరుపతి సమీపంలో ఏ వస్తువులు తవ్వకాల్లో దొరికినా పురావస్తు శాఖ వాళ్ళు అయితే ఈ విధంగా మ్యూజియంలో అయితే పెట్టేస్తారు. ఇది వచ్చి కోట నమూనా అనమాట. అంటే అప్పట్లో ఈ విధంగా అయితే ఉన్నింది. ఇప్పుడైతే చాలా దాకా ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ఇంత అయితే లేదు కోట, ఓన్లీ రాజమహల్, రాణిమహల్ మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చి శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న విగ్రహము. ఇది వచ్చి గుడిమల్లంలో ఉన్న శివాలయం అన్నమాట. శివాలయం గురించి కూడా నేనైతే వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మన భారతదేశంలోనే మొదటి శివాలయము. ఆ ఆలయంలో అయితే శ్రీ పరశురామేశ్వర స్వామి అయితే దర్శనమిస్తారు. పురుష ఆకారంలో అయితే మనకైతే స్వామివారి దర్శనమిస్తారు. ఈ విధంగా అయితే ఉంటుంది లోపల. గుడిమల్లం టెంపుల్ గురించి అయితే వీడియో చేశాను, మీరు కూడా వెళ్ళి తప్పకుండా చూడండి. ఈ రూమ్ లో మొత్తం ఫోటో గ్యాలరీ అయితే ఉంటుంది. ఈ కోటకి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మనకి ఇక్కడైతే డిస్ప్లే చేసి ఉంటారు. మనం రాజమహల్ నుంచి బయట వచ్చాక లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే మనకి ఇక్కడ కోనేరు అయితే ఉంటుంది. ఇది మొత్తం అప్పట్లో అయితే నీటి కొరత ఉన్నప్పుడు ప్రజల కోసం అయితే కోనేరు అయితే కట్టించారు. ఇక్కడ వర్షం పడినప్పుడు ఇక్కడ వర్షపు నీరంతా స్టోర్ అవుతుంది. రాజ్యంలో ఉన్న ప్రజలకైతే వాటర్ అయితే యూజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ప్రజలే కాకుండా ఇక్కడ కోటలో సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ యూజ్ చేసుకునే వాళ్ళు వాటర్. సో ఆ విధంగా అంటే కొండ మీద నుంచి వాటర్ అయితే వర్షం పడినప్పుడు ఈ కోనేరులో అయితే స్టోర్ అవుతుంది. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ యూజ్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు పెనుకొండలో పట్టాభిషేకం చేసే వరకు యువరాజుగా అయితే ఈ కోటలో ఉండేవాడు. అలానే ఈ కోటలో తనకి కాబోయే రాణి చిన్నదేవిని కలిసేందుకు కూడా వచ్చేవాడు అనమాట. రాణిమహల్ అన్నాం కదా, అక్కడైతే చిన్నదేవి అనేవారు ఉండేవారు. మీ ఇక్కడ కనిపించే దాంట్లో అయితే సైనికులు అయితే అక్కడి నుంచి అయితే కోటకు రక్షణగా ఉండేవాళ్ళు సైనికులు. వాళ్ళ కోసం అయితే గదిని నిర్మించారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రాణిమహల్ అనమాట. ఇది మొత్తం 2 అంతస్తులతో అయితే ఉంటుంది. ఇది పేరుకే రాణిమహల్ అని ఇక్కడ ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే ఇది మొత్తం చాలా వరకు ధ్వంసం అయిపోయింది అనమాట. దీని వాస్తును బట్టి ఇది ఒక గుర్రపుశాల అని కూడా ఉండొచ్చు అని ఇక్కడ బోర్డులో అయితే రాసి ఉంది. ఇది మొత్తం రాణిమహల్కి సంబంధించిన ప్రాంగణము. చాలా వరకు ఇక్కడ కూలిపోయింది అనమాట. సో ఇదేమంటే పురావస్తు శాఖ ఆధీనంలో వచ్చినప్పుడు తర్వాత నుంచి కొంతవరకు అయితే కొంచెం బాగు చేశారు. విజయనగర సామ్రాజ్యం యొక్క 4వ రాజధాని ఈ చంద్రగిరి అన్నమాట. అలానే గోల్కొండ సుల్తాన్లో పెనుకొండపై దాడి చేసినప్పుడు తన రాజధానిని అయితే ఇక్కడికి మార్చారు. 1646లో ఈ కోట గోల్కొండ భూభాగానికి అనుసంధించబడింది. అలానే ఆ తర్వాత ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో ఉండిన మహామంత్రి తిమ్మరసు కూడా ఈ చంద్రగిరిలోనే జన్మించాడు. ఇక్కడ అర్ధ చంద్రాకారంలో కొండ ఉండడం వలన, అలానే కొండ పక్కనే ఈ కోట ఉండడం వలన దీన్ని చంద్రగిరి దుర్గంగా పిలిచేవారు. ఇలా నిర్మించటం వలన ఇక్కడ కోట చుట్టూ దాదాపు 1 కిలోమీటర్ వరకు దృఢమైన గోడనైతే నిర్మించాడు. ఇప్పటికి కూడా ఆ దృఢమైన గోడ అయితే చెక్కు చెదరకుండా ఉందన్నమాట. చూసారు కదా ఎంత అద్భుతంగా అయితే కోట ఉందో. సో ఇది వీడియోలో కాదు, తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేయాల్సిన ప్లేసు. వీలు చూసుకొని తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ని అయితే మీరైతే ఫీల్ అవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. మనం ఇక్కడ కోట నుంచి కొంచెం ముందరకు వచ్చామంటే ఇక్కడ మనకి రాజరాజేశ్వరి టెంపుల్ అయితే వస్తుంది. ఈ గుడిని కోట నిర్మించిన సమయంలో అయితే నిర్మించారు. మనకి ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు ఇలా హిందూ దేవాలయాలకు సంబంధించిన విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. ముందుగా ఈ గుడికి అయితే గాలిగోపురం అయితే ఉంటుంది ఇక్కడ. అలానే మధ్యలో బావి అయితే ఉంటుంది. సో దాని వెనకాలైతే మనకి మెయిన్ గోపురం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇదంతా మొత్తం గుడి ప్రాంగణమే అనమాట. చాలా పెద్దది ఇది, కాకపోతే చాలా వరకు ధ్వంసం అయిపోయింది.
అప్పట్లో ఏ విధంగా అయితే శిల్పాలు చెక్కారో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరే. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఆ గుడి గర్భాలయం లోపలికి వెళ్ళాక మీరు ఇక్కడ చూడండి, విగ్రహం కూడా లేదనమాట. అలా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న 5 ఆలయాల్లో కూడా విగ్రహాలు అయితే లేవు. ఈ అమ్మవారి గుడి వెనకాలే ఇంకొక ఆలయం కూడా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆలయం ఇదే. సో మనం ఇప్పుడు అక్కడికి కూడా వెళ్దాము. గర్భగుడిలో మాత్రం లోపల విగ్రహం అయితే లేదు. ఇక్కడ ఈ స్థలంలో అయితే అమ్మవారికి అయితే అప్పట్లో అభిషేకం చేస్తుండేవారు. అభిషేకం చేస్తున్న నీరు అయితే మనకి బయటకు వచ్చే విధంగా ఇక్కడ పెట్టారు, చూసారా. ఇది చాలా ఎత్తుగా ఉండే గుడి చాలా వరకు డౌన్ అయిపోయింది. చాలా ఘోరంగా అయితే ఇక్కడ గుడిని అయితే ధ్వంసం చేసేశారు. ఇక్కడ గుడి నుంచి బయట వచ్చాక చాలా పక్షి గూళ్ళు అయితే కనిపించాయి. ఎన్ని ఉన్నాయి చూడు, ఒకటే చెట్టుకి. సో ఈ విధంగా చూడడం ఇదే మొదటిసారి నేను. చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. నాకు తెలిసి కనీసం ఒక 20-30 గూళ్ళు అయితే ఉంటాయి. ఆ గుడి దగ్గర నుంచి బయటకు వచ్చేసాక రిటర్న్ వెళ్తున్న సమయంలో మనకి ఎంట్రన్స్ లో 2 ద్వారాలు వస్తాయి కదా, అక్కడ నేను వచ్చేటప్పుడు అయితే గమనించలేదు. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు గమనించాను అనమాట. అక్కడ స్తంభాలకైతే ఈ విధంగా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి అప్పట్లో. ఇప్పుడు మీరు చూస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహము, అలానే ఇక్కడ రాముడి విగ్రహం కూడా చెక్కారు. సో అలా కొన్ని దేవతల విగ్రహాలు అయితే మనకి ఇక్కడ స్తంభాల మీద చెక్కి ఉంటారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. మనం అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే మనకి లెఫ్ట్ సైడ్ అయితే గోడ పైన మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ వచ్చి నేను చెప్పాను కదా ఇంతకు ముందు, ఇక్కడ కోట సమీపంలో 5 దేవాలయాలు కట్టారని. అందులో ఇది 2వది అనమాట. సో మిగతా 3 వచ్చి మనకి క్లోజ్ చేస్తున్నారు. గేట్ అయితే ఓపెన్లో లేదు. సో ఇది ఓపెన్లో ఉన్నిందనమాట. మనకి ఇక్కడ లోపల ఎంటర్ అవుతానే మనకి చిన్న బావి అయితే కనిపిస్తుంది. అలానే మనకి బావి పక్కన అయితే ఇక్కడ మనకి ఏనుగు ఆకారంలో అయితే మనకి ఒక రాయి అయితే చెక్కబడి ఉంది. ఇక్కడ కూడా మనకి ఈ ఆలయంలో కూడా విగ్రహం అయితే లేదు. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 5 ఆలయంలో కూడా మనకి విగ్రహాలు అయితే లేవు ఫ్రెండ్స్. చాలా దాకా ధ్వంసం చేసేశారు. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఈ చంద్రగిరి కోటకు వచ్చింటే మీ ఎక్స్పీరియన్స్ని తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.